హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. మోస్ట్ పాపులర్ నాన్ వెజ్ రెసిపీ అపోలో ఫిష్ అమేజింగ్గా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో శుభ్రం చేసుకున్న 400 గ్రామ్స్ బోన్లెస్ అపోలో ఫిష్ ముక్కలను తీసుకోండి. దానిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 ఎగ్ బాగా బీట్ చేసి ముక్కలలో వేసి బాగా కలపండి. ఇలా ఎగ్ వేయడం వల్ల కోటింగ్ చాలా క్రిస్పీగా వస్తుంది. ఫిష్ నూనెలో వేగేటప్పుడు పైన కోటింగ్ పోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలకు మసాలాలు బాగా పట్టే వరకు కలపండి. ఇలా కలిపిన ముక్కలలో 3 టేబుల్ స్పూన్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి ఈ పిండి ముక్కలకు బాగా కోట్ చేయండి. కలిపేటప్పుడు పిండి గట్టిగా ఉన్నట్లయితే 1 స్పూన్ వాటర్ పోసి పలుచగా చేసి ఫిష్ ముక్కలకు పట్టించండి. ఇలా కలిపిన ముక్కలను 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కను నూనెలో వేసుకోండి. ఇప్పుడు గరిటె పెట్టి కదపకుండా 3 నిమిషాలు అలాగే ఉంచండి. 3 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుతూ ఫిష్ కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా వేయించండి. ఇలా వేయించిన ముక్కలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మనం కోట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేయించి ప్లేట్లో పెట్టండి. ఇలా ప్లేట్లో ఓపెన్గా పెట్టడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 4 పచ్చిమిర్చి ఇలా క్రిస్క్రాస్గా తరిగి పెట్టుకున్న ముక్కలను వేసి వీటన్నిటినీ దోరగా వేయించండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 స్పూన్ షెజ్వాన్ చట్నీ, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ సోయా సాస్, కొద్దిగా సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అన్ని సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. దీనిలో 1/2 కప్పు వాటర్ పోసుకుని హై ఫ్లేమ్లో చిక్కబడే వరకు కలిపి 1 స్పూన్ టమాటా కచప్ వేసి 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసి గ్రేవీ చిక్కబడే వరకు కలపండి. గ్రేవీ పలుచగా ఉంటే ముక్కలకు పట్టదు. మరీ చిక్కబడకుండా మీడియంగా ఉన్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసి బాగా టోస్ట్ చేయండి. ఇలా టోస్ట్ చేయడం వల్ల మసాలా మొత్తం ముక్కలకు బాగా పడుతుందండి. ఇప్పుడు దీనిపై కొంచెం కొత్తిమీర జల్లి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూశారుగా ఎంత బాగా తయారైందో రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్. బయట తినే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదే స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.